మనం ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన లాలా లజపతి రాయ్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈయన పంజాబ్ కేసరిగా పిలువబడే లాలా లజపతి రాయ్ గారు ఒక గొప్ప భారత స్వతంత్ర సమరయోధుడు, రచయిత మరియు తీవ్రవాద లాల్ బాల్ పాల్ త్రయంలో భాగం. భారత జాతీయ కాంగ్రెస్లో కీలక నాయకుడు. ఆయన స్వదేశీ విద్య మరియు సామాజిక సంస్కరణలను సమర్థించారు. 1928లో సైమన్ కమిషన్ను వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దారుణమైన దాడికి గురై ఆయన మరణించారు. పంజాబ్లోని దుడిఖేలో ఉపాధ్యాయుడు మున్షీ రాధాకృష్ణన్ మరియు గులాబ్దేవి దంపతులకు జన్మించిన ఆయన ఆర్య సమాజం మరియు విద్యపై దాని దృష్టితో బాగా ప్రభావితమై లాహోర్లోని దయానంద ఆంగ్లో వేద పాఠశాలను స్థాపించడంలో సహాయపడ్డాడు. 1914లో స్వాతంత్ర ఉద్యమానికి పూర్తిగా కట్టుబడి ఉండడానికి ముందు ఆయన హిసార్ మరియు లాహోర్లలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1920లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతీయ ప్రయోజనం కోసం అవగాహన పెంచడానికి ఆయన యుఎస్ మరియు యూకేలకు ప్రయాణించి 1917లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించారు. ఆయన 1921లో సంక్షేమ పనుల కోసం సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీని స్థాపించారు మరియు తన తల్లి జ్ఞాపకార్థం గులాబ్దేవి ఛాతీ ఆసుపత్రిగా మారిన దాని స్థాపనకు మద్దతు ఇచ్చారు. లాహోర్లో అక్టోబర్ 1928న సైమన్ కమిషన్ను వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు నాయకత్వం వహిస్తుండగా పోలీసులు ఆయనపై దారుణంగా లాఠీచార్జి చేశారు. ఆయన 1928 నవంబర్ 17న గాయాలతో మరణించారు. ఇది విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు భగత్ సింగ్ చర్యలతో సహా విప్లవాత్మక ఉద్యమానికి ఆజ్యం పోసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభ దశలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది లాలా లజపతి రాయ్ గారి గురించి మనం తెలుసుకోవచ్చు. లాలా లజపతి రాయ్ గారు 28 జనవరి 1865న జన్మించారు. ఈయన నవంబర్ 17, 1928న మరణించారు.